హలో ఫ్రెండ్స్, హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చి దాదాపుగా 2 నెలలు అవుతుంది. కానీ ఇప్పటికీ కూడా కొత్త ఆరోపణలు అదానీ గ్రూప్ పైన వస్తూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం వికీపీడియా కూడా అదానీ గ్రూప్ పైన ఆరోపణలు చేసింది. ఏంటంటే అదానీ గ్రూప్ కొన్ని ఫేక్ అకౌంట్స్ ద్వారా వికీపీడియా పేజ్ ని మ్యానిపులేట్ చేసింది అనే ఆరోపణలు చేసింది. దీనికంటే ముందు అదానీ గురించి పార్లమెంట్ లో ఒక చర్చ కూడా జరిగింది. కాంగ్రెస్ లీడర్ అయిన రాహుల్ గాంధీ అండ్ టీఎంసీ లీడర్ అయిన మహువా మొయిత్రా ఇద్దరూ కూడా పీఎం మోడీ గారిని అండ్ అదానీకి మధ్య ఏదో సంబంధం ఉంది అని ఆరోపించారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారు ఒక ఫోటోను కూడా చూపించారు. ఇక్కడ మోడీ అండ్ అదానీ ఇద్దరు ఒకే ఫ్లైట్ లో ట్రావెల్ చేస్తున్నట్లు ఉంది. ఆ తరువాత పార్లమెంట్ రికార్డులో నుంచి రాహుల్ గాంధీ చూపించిన ఫోటోని తొలగించేశారు. అసలు ఏంటి ఈ ఆరోపణలు, ఇందులో ఎన్ని నిజాలు ఉన్నాయి? అయితే పదండి ఈ వీడియోలో ఈ రోజు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. जिसके हवाई जहाज में प्रधानमंत्री घूमते हैं, जिसके पैसे से भारतीय जनता पार्टी चलती है. Slew of deals across sectors from defense to airports to power almost always went to the Adani Group. पूरा का पूरा धन एक व्यक्ति के हाथ में जा रहा है. इनका हिंदुस्तान వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక విషయం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ మీద పెద్ద ఆరోపణలు రావడం ఇది మొదటిసారి ఏమి కాదు. దీనికంటే ముందు మనం హర్షద్ మెహతా స్కామ్ గురించి విన్నాం, మరియు సత్యం కంప్యూటర్ స్కామ్, సహారా స్కామ్ అండ్ విజయ్ మాల్యా మీద కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. లలిత్ మోడీ, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ వీళ్ళని పక్కన పెట్టేస్తే గవర్నమెంట్ మీద కూడా ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద కూడా బోఫోర్స్ స్కామ్, అగస్తా వెట్లాండ్ స్కామ్, 2G స్పెక్ట్రమ్ స్కామ్, కామన్వెల్త్ స్కామ్. కానీ ఇప్పుడు జరిగేది చూస్తుంటే దేశంలో ఇప్పటి వరకు ఇలాంటిది ఎన్నడూ జరగలేదు. ఈ స్కామ్ లో మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఆ గ్రూప్ యొక్క డబ్బుతో పాటు ప్రజల డబ్బులు కూడా పోయాయి. మరియు ప్రజలలో నుంచి కొంతమంది ముందుకు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేయండి అని ఆరోపించకుండా ఈ గ్రూప్ ని మరియు గవర్నమెంట్ ని రక్షిస్తున్నారు. ట్విట్టర్ లో ఒక ట్వీట్ బాగా వైరల్ అవుతుంది. అదే #IStandWithAdani. ఇప్పుడు ఎవరైతే అదానీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు అదానీ గ్రూప్ ఎంప్లాయీస్ లేదా ఇన్వెస్టర్ అని కొన్ని రోజులలో తెలిసిపోతుంది. వీళ్ళల్లో కొంతమంది అదానీ గ్రూప్ ఇన్వెస్టర్స్ కాదు, ఎంప్లాయీస్ కూడా కాదు, అయినా సరే అదానీని వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అసలు మీరు ఎప్పుడైనా విన్నారా విజయ్ మాల్యా యొక్క కేసులో #IStandWithVijayMalya అని? మరియు ఒకసారి ఆలోచించండి, కామన్వెల్త్ గేమ్స్ లో కాంగ్రెస్ కి ఎవరైనా డిఫెండ్ చేసే ఏ ఇన్వెస్టిగేషన్ అవసరం లేదు అని అన్నారా? అందుకే నాకు ఏమనిపిస్తుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ అతిపెద్ద స్కామ్ ప్రజల యొక్క మైండ్ మీద జరుగుతుంది అని. ఇక్కడ బేసిక్ లాజిక్, కామన్ సెన్స్ అండ్ డెమోక్రసీ యొక్క అండర్స్టాండింగ్ నే మార్చేశారు. చాలా మంది ఏమంటున్నారంటే అదానీ మీద ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? ఆయన ఒక ఇండియన్ బిజినెస్ మ్యాన్ అండ్ అదానీ చాలా జాబ్స్ కూడా ఇచ్చారు, మరియు ఇండియా యొక్క డెవలప్మెంట్ లో ఆయన కృషి ఎంతో ఉందని చెప్తున్నారు. అసలు ఇందులో ఏమైనా అర్థం ఉందా? దీని గురించి మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇండియా డెవలప్ కావడానికి అదానీ గారి యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత ఉంది? అందులో మొదటిగా ఉద్యోగాల గురించి చూద్దాం. అదానీ గారు ఇండియా మొత్తంలో రిచెస్ట్ పర్సన్ గా ఒకసారి అయ్యారు, మరియు ఆసియా ఖండంలో ధనికులు. నిజం చెప్పాలి అంటే ప్రపంచం మొత్తంలో 2వ ధనికుడు. అప్పట్లో ఈయన యొక్క ఆస్తి 12.44 ట్రిలియన్ రూపాయలు. హిడెన్బర్గ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆస్తి చాలా వరకు పోయింది. ఇప్పటికీ కూడా బ్లూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం ఈయన ఆస్తి 4.3 ట్రిలియన్ రూపాయలు. ప్రపంచంలోనే ధనికుడు, మరియు చాలా కంపెనీలు ఉన్నాయి. అయితే ఈయన కింద కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉంటారు అని అనుకుంటున్నారు. కలుస్తుంది ఏంటంటే అదానీ గ్రూప్ లో పనిచేస్తుంది కేవలం 23,000 మంది మాత్రమే. కానీ అది సరి అయిన పోలిక కాదని మీకు అనిపించవచ్చు, మరియు మేము దానిని ఇతర ప్రైవేట్ కంపెనీలతో మాత్రమే పోల్చాలి. కాబట్టి అలా చేద్దాం. భారతదేశంలోనే అత్యధిక ఉద్యోగాలను అందించే నెంబర్ 1 ప్రైవేట్ కంపెనీ టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీలు. 9 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలు. తరువాత ఇన్ఫోసిస్ 3 లక్షల కంటే ఎక్కువ ఉద్యోగాలను ఇస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2,36,000 ఉద్యోగాలను అందిస్తుంది. విప్రో 2,31,000 ఉద్యోగాలను అందిస్తుంది. టాప్ 25 జాబితాలో కూడా అదానీ కంపెనీలు కనిపించడం లేదు. ప్రభుత్వ సంస్థ అయిన కోల్ ఇండియానే తీసుకోండి, అందులో 2,72,445 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇండియన్ రైల్వేలో 12.5 మిలియన్ల ఉద్యోగులు. అమూల్ వంటి సంస్థ 3.6 మిలియన్ల రైతులకు జీవనోపాధి అందిస్తుంది. మొత్తం మీద భారతీయ వ్యవసాయం 150 మిలియన్ల మందికి పైగా ఉద్యోగాలను కలిగి ఉంది. అంకెలను పరిశీలిస్తే భారతదేశంలో ఉద్యోగాలు కల్పించడంలో అదానీ గ్రూప్
గణనీయమైన సహకారం అందించడం లేదు. రెండవది, ఉద్యోగాల పరంగా కాకపోయినా వారు చాలా పెద్ద నెట్వర్క్ కలిగి ఉన్నందున వారు పన్నులకు పెద్ద మొత్తంలో సహకారం అందించారు. భారతదేశంలోని టాప్ 10 పన్ను చెల్లించే కంపెనీలు బిజినెస్ టుడే సంకలనం చేసిన ఈ జాబితాను చూడండి. అగ్రస్థానంలో రిలయన్స్, తర్వాతి స్థానాల్లో SBI, TCS, HDFC, వేదాంత, JSW స్టీల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, టాటా స్టీల్, ICICI, LIC ఉన్నాయి. మేము దాని తర్వాత ఆదానీని గుర్తించాము. చాలా మంది వ్యక్తులు దీనిని ఎత్తి చూపారు. భారతదేశంలోని అత్యంత ధనవంతుల కంపెనీలు టాప్ 10 ట్యాక్స్ చెల్లింపుదారుల కంపెనీలలో లేవు. ఇది ఎలా కావచ్చు? దీనికి వివరణ ఏమిటంటే లాభంపై పన్ను విధించబడుతుంది, నెట్వర్త్ లో కాదు. కాబట్టి లాభాలను పరిశీలిద్దాం. moneycontrol.com ప్రకారం మార్చి 2022 నాటికి 12 నెలలకు ఆదానీ ఎంటర్ప్రైజెస్ లాభం 11.13 బిలియన్లు. ఇది అనుమానాస్పదంగా ఉందని మీరు అనుకోవద్దు. ఇతర కంపెనీలు చెల్లించే పన్ను మొత్తం ఆదానీ చేసిన లాభం కంటే ఎక్కువ. వ్యాపారం చాలా లాభదాయకం కానట్లయితే వారికి ఇంత ఎక్కువ విలువలు ఎందుకు ఉన్నాయి? ఈ కంపెనీలు ఏవైనా సంచలనాత్మక ఆవిష్కరణలు చేశాయా? లేదా యాపిల్, గూగుల్, ఫేస్బుక్ మరియు టెస్లా వంటి కంపెనీల మాదిరిగా ఏదైనా భారీగా ఉపయోగించే సాంకేతికతను సృష్టించారా? అలా అనిపించడం లేదు. అందుకే బహుశా ఆరోపణలలో సమాధానం దాగి ఉంది. రండి కొత్త ఆరోపణలను ఒక్కటిగా చూద్దాం. ముఖ్యంగా భారత పార్లమెంట్ వచ్చిన ఆరోపణలు. మొదటి ఆరోపణ భూకుంభకోణం. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇది జరిగింది. అప్పట్లో వివిధ పారిశ్రామిక వర్గాలు తమ ప్రాజెక్టుల కోసం గుజరాత్ లో భూమి అవసరం కాబట్టి వారు అక్కడ భూమిని కొనుగోలు చేశారు. కే రహేజా కార్ ఒక స్క్వేర్ మీటర్ భూమిని 470 రూపాయలకు కొనుగోలు చేసింది. మారుతి సుజుకి ఒక స్క్వేర్ మీటర్ భూమిని 670 రూపాయలకు పొందింది. ఫోర్డ్ ఇండియా, టాటా మోటార్స్ మరియు TCS ఒక స్క్వేర్ మీటర్ కి 1100 రూపాయలు చెల్లించాయి. టోరెంట్ పవర్ ఒక స్క్వేర్ మీటర్ కి 6000 రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. కానీ ఆదానీ ఓడరేవును నిర్మించడానికి భూమిని కొనుగోలు చేసినప్పుడు వారికి కేవలం ఒక స్క్వేర్ మీటర్ భూమి 32 రూపాయలకు మాత్రమే ఇచ్చారు. ఇది గరిష్ట ప్రదేశాలలో ఒక స్క్వేర్ మీటర్ ₹1 కంటే తక్కువ ఉంది. నేను దీన్ని తయారు చేయడం లేదు. ఇది ఏప్రిల్ 26, 2014 నుంచి వచ్చిన బిజినెస్ స్టాండర్డ్స్ కథనం యొక్క ముఖ్యాంశం. కాబట్టి ఈ భూకుంభకోణం ఆరోపణ ఉంది. దీని తర్వాత ఏప్రిల్ 2015లో కాగ్ తన నివేదికను గుజరాత్ అసెంబ్లీకి సమర్పించింది. గుజరాత్ ప్రభుత్వం అటవీ భూమిని సరిగ్గా వర్గీకరించలేదని వారు పేర్కొన్నారు. దీని కారణంగా గౌతమ్ అదానీ ప్రమోట్ చేసిన ముంద్రా పోర్ట్ 586.4 మిలియన్ల లాభం పొందింది. ఇది 2008-2009లో జరిగింది. దీని తర్వాత 2022లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఇదే విషయాన్ని పునర్ఘటించింది. భూమిని ఎకో క్లాస్ 2 గా వర్గీకరించాల్సి ఉంటుంది. అయితే దానిని ఎకో క్లాస్ 4 గా వర్గీకరించారని, దీనివల్ల ప్రభుత్వానికి 586.7 మిలియన్లు నష్టం వాటిల్లిందని వారు తెలిపారు. ప్రభుత్వ ధనాన్ని పోగొట్టుకోవడం అంటే ప్రజాధనాన్ని కోల్పోవడమే. రెండవ ఆరోపణ అటవీ భూమిని దుర్వినియోగం చేయడం. నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మరియు అక్టోబర్ 24, 2014 నుండి టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఈ నివేదికను చూడండి. ఆదానీ బొగ్గు అథారిటీ థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 370 ఎకరాల అటవీ భూమిని కేంద్రం క్లియర్ చేసింది. ఇది మహారాష్ట్రలో జరిగింది. దీని తర్వాత 2018లో 142 ఎకరాల భూమి మంజూరయ్యింది. ఈసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఆ సమయంలో 2 బీజేపీ నేతృత్వంలోనే ఉన్నాయి. అటవీ శాఖ స్పందిస్తూ తాము కోరుకున్న అటవీ భూమి కనిష్టమని, ఈ భూమిని ఇస్తే చివరికి ఉపాధి మెరుగవుతుందని చెప్పారు. మీరు ఉపాధి వివరాల గురించి అడుగుతారు. 100 మంది స్థానికులకు పరోక్షంగా 250 మంది ఉద్యోగాలు లభిస్తాయని వారు పేర్కొన్నారు. మొత్తం 350 ఉద్యోగాలు. మార్చి 2018లో ఆదానీ గ్రూప్ దాదాపు 15,050 హెక్టార్ల అటవీ భూమిని వినియోగించుకోవడానికి సూత్రప్రాయ ఆమోదం పొందింది. ముంద్రా స్పెషల్ ఎకానమీ జోన్ కోసం దీనికి సంబంధించిన అటవీ సలహా కమిటీ మాట్లాడుతూ అటవీ భూముల్లో ఎక్కువ భాగం అటవీయేతర అవసరాల కోసం వినియోగిస్తామన్నారు. మూడవ ఆరోపణ ఎయిర్పోర్ట్ స్కామ్. నవంబర్ 2018లో 6 విమానాశ్రయాల ప్రైవేటీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక్కడ విమానాశ్రయాల ప్రైవేటీకరణ దాని స్వంత పెద్ద విషయం. ప్రభుత్వానికి డబ్బు సంపాదించే లాభదాయక విమానాశ్రయాలు ఎందుకు ప్రైవేటీకరించబడ్డాయి అనే ప్రశ్నలు అడగాలి. లాభదాయకమైన సంస్థ ప్రభుత్వ నియంత్రణలో ఉన్నంత వరకు దాని లాభం ప్రభుత్వానికి వెళ్తుంది. ఆ తరువాత ప్రజా సంక్షేమానికి ఉపయోగించుకోవచ్చు. కానీ దానిని ప్రైవేటీకరించినట్లయితే దాని లాభాలు కార్పొరేట్ కంపెనీలకు వెళ్తాయి. ఆ కంపెనీ మాత్రమే లాభంలో
నష్టాల్లో ఉంటుంది. నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరించడంలో గతంలో సాకుగా ఉండేది. సరే, అది నష్టదాయకంగా ఉంటే అర్థమవుతుంది. కానీ ఓఎన్జీసీ ఉదాహరణను తీసుకోండి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇది 400 బిలియన్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ తర్వాత భారతదేశం యొక్క రెండవ అత్యంత లాభదాయకమైన కంపెనీగా అవతరించింది. అయినప్పటికీ చమురు మరియు గ్యాస్ క్షేత్రాలను ప్రైవేటీకరించాలని ప్రభుత్వం ఓఎన్జీసీని ఆదేశించింది. ఏది ఏమైనప్పటికీ దాని సొంత ప్రధాన సమస్య ప్రస్తుతానికి విమానాశ్రయాల ప్రైవేటీకరణకు కట్టుబడి ఉందాం. నవంబర్ 2018లో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ. ప్రైవేటీకరణ తర్వాత విమానాశ్రయాలను ఎవరికి ఇవ్వాలనే ప్రమాణాలను నిర్ణయించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించింది. ఈ కమిటీ 2 నిర్ణయాలను తీసుకుంది. ముందుగా, ఈ విమానాశ్రయాలను కొనుగోలు చేసే ఏ కంపెనీ అయినా ఈ రంగంలో మునుపటి అనుభవం అవసరం లేదు. మరియు రెండవది, విమానాశ్రయాల సంఖ్య ఎటువంటి పరిమితి లేదు. ఒక కంపెనీ వేలం వేయవచ్చు. దీని తర్వాత మొత్తం 6 విమానాశ్రయాలు అదానీకి వెళ్లాయి. అదానీ కంపెనీలకు ఇంతకు ముందు విమానాశ్రయ నిర్వహణ అనుభవం లేదు. మిత్రులారా, ఇది జరిగినప్పుడు ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ దీనికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశాయి. ఇప్పుడు నివేదించబడింది. దీనివల్ల ఆర్థికంగా పెద్ద ప్రమాదం తప్పుతుందని వారు తెలిపారు. విమానాశ్రయాలను నిర్వహించడంలో మునుపటి అనుభవం లేని బిడ్డర్కు విమానాశ్రయాలు అప్పగించడం పనితీరు సమస్యలను కల్పిస్తుంది. సేవల నాణ్యతలో రాజీ పడవచ్చు. కానీ ఈ అభ్యంతరాలు తోసిపుచ్చబడ్డాయి. అదానీకి 6 విమానాశ్రయాలు వచ్చాయి. ఈ ఆరోపించిన ఎయిర్పోర్ట్ స్కామ్ అదే వర్గంలో మరొక ఆరోపించిన స్కామ్ ముంబై విమానాశ్రయం హైజాక్. నేను ఈ ఆరోపణలు చేయడం లేదు. ఈ ఆరోపణలను విపక్ష నేతలు పార్లమెంటులో లేవనెత్తారు. వీటి గురించి మీకు వివరంగా తెలియకపోవడానికి కారణం మీడియా వీటిని చర్చించకపోవడమే. ముంబై విమానాశ్రయం జీవీకే గ్రూప్ నియంత్రణలో ఉంది. జూలై 2028న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దాడులు చేసింది. జీవీకే గ్రూప్ యొక్క ముంబై మరియు హైదరాబాద్ కార్యాలయాలు అదనంగా ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ కార్యాలయంపై దాడి చేశారు. ఇది విమానాశ్రయాన్ని నిర్వహించే జాయింట్ వెంచర్. ఈ దాడి జరిగిన సుమారు 1 నెల తర్వాత సెప్టెంబర్ 1, 2020న అదానీ గ్రూప్ 74% వాటాను కొనుగోలు చేసింది. ముంబై అంతర్జాతీయ విమానాశ్రయం ఇందులో 74% వాటా, 50.5% వాటా గతంలో జీవీకే గ్రూప్ నిర్వహించింది. ఇప్పుడు ఇది పూర్తిగా అదానీ చేతిలో ఉంది. ఇది యాదృచ్ఛికమా లేక కుట్ర అనే ప్రశ్న తలెత్తింది. జీవీకే పై ఒత్తిడి వచ్చింది. భారత ప్రభుత్వం విమానాశ్రయాన్ని మిస్టర్ అదానీకి అప్పగించాలి అని డిసెంబర్ 2021లో పౌర విమానయాన శాఖ సహాయక మంత్రి జనరల్ వికే సింగ్ రాజ్యసభలో తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో మొత్తం 8 విమానాశ్రయాలలో 7 విమానాశ్రయాలను అదానీ ఎంటర్ప్రైజెస్ నిర్వహిస్తోంది. మార్చ్ 2022లో అదానీకి చెందిన నావీ ముంబై విమానాశ్రయం ద్వారా చెల్లించాల్సిన 127.70 మిలియన్ల రుణాన్ని ఎస్బీఐ పూచికత్తుగా చెల్లిస్తుంది. మీరు పూచికత్తు యొక్క అర్థం గురించి అడుగుతారు కాబట్టి దాని నిఘంటువు నిర్వచనం చూడండి. అంటే బ్యాంకులు ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి మరియు బాధ్యత వహిస్తాయి. కంపెనీ విఫలమైతే ఖర్చును కూడా భరిస్తాయి. దీన్నే గోల్డెన్ ఆఫర్ గా పరిగణించవచ్చు. ఇక్కడ 4వ ఆరోపించిన బొగ్గు కుంభకోణం అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు అతను భారతదేశ ప్రయోజనాల కోసం పనిచేయడు. అతను అదానీ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడు. అతను మీ ప్రతినిధులతో మీతో పాటు ప్రయాణిస్తున్నాడు. భారతదేశ పర్యటనల సందర్భంగా ఆయన దేశాధినేతలను కలుస్తున్నారు. భారతదేశం ప్రధానమంత్రి అని అతను చిత్రించాడు మరియు ప్రధానమంత్రి అతనే అని ప్రపంచానికి కనిపించేలా చేస్తాడు. అతను ప్రధానమంత్రి వెనుక రిమోట్ కంట్రోల్ మరియు అతనికి బాధ్యత వహించడం ద్వారా మేము ప్రధానమంత్రికి బాధ్యత వహిస్తాము. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇటువంటి ఆరోపణలు ప్రతిపక్ష నాయకులు మాత్రమే లేవనెత్తలేదు. దానికి బదులు కొందరు బీజేపీ నేతలు కూడా అదే పని చేస్తున్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కాలక్రమాన్ని పంచుకున్నారు. ఈ వార్తా కథనాలు సరైనవో కాదో మా పరిశోధనా బృందం ధృవీకరించింది. అవి సరి అయినవి. కాలక్రమం వినండి. డిసెంబర్ 2021 అదానీ గ్రూప్ ఆస్ట్రేలియా బొగ్గు గనుల నుండి బొగ్గును ఎగుమతి చేయడం ప్రారంభించింది. గతంలో ఈ బొగ్గు గనులపై వాతావరణ కార్యకర్తలు నిరసనలు చేపట్టారు. మే 2022 భారత ప్రభుత్వం బొగ్గుపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. ఎంత అంటే 2.5% నుండి 0 వరకు. జూన్ 2022 కోల్ ఇండియాకు మోడీ ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. 12 మిలియన్ టన్నుల బొగ్గును దిగుమతి చేసుకోవడానికి సిద్ధం కావాలి. జూన్ 2022 ఎన్టీపీసీ 83 మిలియన్ల బొగ్గు దిగుమతి టెండర్లను ప్రదానం చేసింది.
అదానీ ఎంటర్ప్రైజెస్ కు. దిగుమతి చేసుకున్న 2 నివేదికలను సుబ్రహ్మణ్య స్వామి తప్పుకున్నారు. ఇది యాదృచ్ఛికమా లేక కుమ్మక్క? ఆగస్టు 22 ఈ ఆర్డర్ ఉపసంహరించబడింది. కానీ 2023లో జనవరిలో సెప్టెంబర్ వరకు తమ అవసరంలో 6% వరకు దిగుమతి చేసుకున్న బొగ్గు మిశ్రమాన్ని ఉపయోగించాలని కేంద్ర ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కంపెనీలను ఆదేశించింది. ఈ కథలో నేను ఒక ప్రధాన అంశాన్ని మిస్ అయ్యాను. భారతదేశం నుంచి సేకరించిన విదేశీ బొగ్గు టన్నుకు సుమారు 1700 నుంచి 2000 రూపాయలు ఖర్చవుతుందని ప్రభుత్వ అధికారులు ఇండియన్ ఎక్స్ప్రెస్ తో చెప్పారు. కానీ అదానీ దిగుమతి చేసుకున్న బొగ్గు టన్నుకు 17,000 నుంచి 20,000 వరకు ఉంటుంది. దిగుమతి చేసుకున్న బొగ్గును ఉపయోగించాలని ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదేశించినప్పుడు వారు ఖర్చులకు 10 రెట్లు చెల్లించాల్సి ఉంటుందని చూపిస్తుంది. తదుపరి ప్రధాన ఆరోపణ పన్ను ఎగవేత. డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జారీ చేసిన ఈ నోటీసును చూడండి. మే 15, 2014 తేదీ. ఇలాంటి అనేక షోకాజ్ నోటీసులు అదానీ గ్రూప్ కు జారీ అయ్యాయి. పన్నులు చెల్లించకుండా గ్రూప్ ఎగవేస్తుందని ఆరోపించారు. వారు సక్రమంగా పన్నులు చెల్లించలేదు. మొత్తం 10 బిలియన్లకు సుమారుగా షెల్ కంపెనీని వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయి మరియు కంపెనీల మధ్య $100 మిలియన్ బదిలీ చేయబడ్డాయి మరియు పన్ను స్వర్గధామాలకు పంపబడింది. తద్వారా పన్నుల నుంచి తప్పించుకోవచ్చు. కానీ ఆగస్టు 2017లో డిఆర్ఐ యొక్క న్యాయ నిర్ణేత అధికారం కేవీఎస్ సింగ్ ఈ ఏజెన్సీ పెంచిన అన్ని ఛార్జీలను ఉపసంహరించుకుంది. అదానీ పవర్ మహారాష్ట్ర లిమిటెడ్ పై విధించిన మరియు అదానీ పవర్ రాజస్థాన్ లిమిటెడ్ వారు దిగుమతి చేసుకున్న వస్తువులేనని ఆరోపణలు వచ్చాయి. పెంచిన విలువలతో చూపబడ్డాయి. వారు సుమారు 39 బిలియన్ల గురించి మాట్లాడుతున్నారు. ఫిబ్రవరి 2018లో కస్టమ్స్ విభాగం క్లెయిమ్ చేసింది. ఆ ఆదేశాలు తప్పు, చట్టవిరుద్ధం మరియు సరికానివి. 2017లో ఏపీడబ్ల్యూకి లీక్ అయిన పత్రాలు ఆ విషయాన్ని సూచిస్తున్నాయి. అదానీ పవర్ ముడి పదార్థాలు మరియు వినియోగ వస్తువులపై ట్యాక్స్ ను చెల్లించలేదు. దీని మొత్తం సుమారు 10 బిలియన్లు. దీని తర్వాత తదుపరి ఆరోపణ రుణానికి సంబంధించింది. సెప్టెంబర్ 2027లో అదానీ సంపద అత్యధిక స్థాయిలో ఉన్నప్పుడు అదానీ గ్రూప్ కి చెల్లించాల్సిన రుణాలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఎంత అంటే 2.2 ట్రిలియన్లు. జనవరి 30న అదానీ గ్రూప్ సిఎఫ్ఓ ఇచ్చిన ఇంటర్వ్యూలో సిబిఎన్సి టీవీ 18 కి అదానీ గ్రూప్ మొత్తం రుణభారం $30 బిలియన్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు $1 దాదాపు 82 రూపాయలు. కాబట్టి 1 బిలియన్ అంటే దాదాపుగా 82 బిలియన్లు. కాబట్టి సుమారుగా ఇది 2.48 ట్రిలియన్లు. ఇందులో దాదాపు 740 బిలియన్లు భారతీయ బ్యాంకులకు సుమారుగా బకాయి ఉంది. బ్యాంకులు వెల్లడించిన వివరాల ప్రకారం మనకు అది కనిపిస్తుంది. ఎస్బీఐకి అదానీ గ్రూప్ 400 బిలియన్ల బకాయి ఉంది. పిఎన్బికి 70 బిలియన్లు. బ్యాంక్ ఆఫ్ బరోడాకి బాకీ మొత్తాన్ని బహిరంగంగా వెల్లడించడానికి నిరాకరించింది. కానీ లైవ్ మింట్ నివేదిక ప్రకారం ఇది సుమారు 53.8 బిలియన్లకు లెక్కించబడుతుంది. ఇవి జాతీయ ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ఒక కంపెనీ ఈ బ్యాంకులకు దాదాపు 523.8 బిలియన్లు బకాయి పడింది. రుణాలకు సంబంధించిన మరో ఆరోపణ రుణమాఫీ. ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టీఐ దాఖలు చేసింది. అందులో ఆర్బీఐ ఒక విషయాన్ని తెలియజేసింది. గత 5 సంవత్సరాలలో బ్యాంకులు సుమారు 10 లక్షల కోట్ల విలువైన రుణాలను మాఫీ చేశాయి. అది కేవలం 13% రైట్ ఆఫ్లు మాత్రమే. 2018, 2021లో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి అదానీ గ్రూప్ పై ఆరోపణలు చేశారు. ఎన్పీఏ ట్రాపేజ్ కళాకారుడు కావడం ఎన్పీఏ బ్రాడ్ లోన్లను సూచిస్తుంది అని పేర్కొంటూ ఈ ఆరోపణలను అదానీ కౌంటర్ ఇచ్చారు. అదానీ గ్రూప్లకు ఎన్పీఏలు లేవు. ప్రస్తుతానికి తర్వాత ఏమి జరిగిందో చూద్దాం. దీనిపై పార్లమెంట్ లో ప్రతిపక్షాలు మాట్లాడాయి. జేపీసీ వేయాలని డిమాండ్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీని రూపొందించడానికి ఆరోపణలపై విచారణ నిర్వహించండి. దీనిపై బీజేపీ ఎలా స్పందించింది? అందుకు బీజేపీ ఆధారాలు అడిగింది. ఆరోపణలకు రుజువు నాకు అర్థం కాలేదు. వారికి ఇంకా ఏ రుజువు కావాలి? ఈ ఆరోపణలపై ఈ వార్తా కథనాలు పబ్లిక్ గా అందుబాటులో ఉన్నాయి. అదానీకి భూమి తక్కువ ధరకు ఇవ్వలేదా? ఇది నిజంగా తప్పు అయితే అదానీకి భూమి ఇచ్చిన ధరలకు బీజేపీ ఎందుకు వెల్లడించలేదు? భూ కేటాయింపులు జరగకపోతే అప్పుడు భూమి అమ్ముకోలేదని బీజేపీ చెప్పొచ్చు. ఈ 6 విమానాశ్రయాలకు సంబంధించిన నిబంధనలు మార్చారా? పవర్ జనరేటర్లను బలవంతంగా అమలు చేయమని ఆదేశాలు జారీ చేయబడలేదు. దిగుమతి చేసుకున్న బొగ్గు ద్వారా వారి అవసరాలలో 10% పూర్తి చేయాలా? వారు దిగుమతి చేసుకున్న బొగ్గును దేశీయ బొగ్గు కంటే 10 రెట్లు చెల్లించి కొనుగోలు చేయలేదా? కాకపోతే వారు దానిని కొనుగోలు చేసిన ధరను మాకు తెలియజేయగలరు. ఆ ఆరోపణలపై ప్రధాని మోడీ ఏం సమాధానం చెప్పారు అంటే, నెహ్రూ ఇంటి పేరును రాహుల్ గాంధీ ఎందుకు ఉపయోగించారని ప్రశ్నించారు. నేను తమాషా చేయడం లేదు. పార్లమెంటులో ప్రధాని
ప్రధాని మోడీ అసలు సమాధానం ఇదే. నాకు ఇంకా అర్థం కాలేదు, అతని వంశానికి చెందిన వ్యక్తులు ఎందుకు నెహ్రూని తమ ఇంటి పేరుగా ఉపయోగించుకోవడానికి భయపడుతున్నారు. కారణం రాహుల్ గాంధీ ఇంటి పేరు. అది అతని తాతగారిది. అతని తాత ఫిరోజ్ జహంగీర్ గాంధీ స్వతంత్ర సమర యోధుడు. అతని ఇంటి పేరు గాంధీ అని వ్రాయబడింది. స్వాతంత్ర ఉద్యమ సమయంలో అతను మహాత్మా గాంధీ నుంచి చాలా ప్రేరణ పొందాడు. ఇందిరా నెహ్రూతో పెళ్లి కాకముందు తన ఇంటి పేరును గాంధీగా మార్చుకున్నాడు. అందుకే జవహర్ లాల్ నెహ్రూ కుమార్తె పేరు ఇందిరా నెహ్రూ నుంచి ఇందిరా గాంధీగా మారారు. మరియు ఆమె కుమారులు, మనవళ్లు, మనవరాళ్లు అదే ఇంటి పేరు ఉపయోగించబడింది. కానీ ఇది చాలా ముఖ్యమైన సమస్యగా మారితే నేను నమ్ముతాను. ఆరోపించిన స్కామ్లపై దర్యాప్తును ఇది అడ్డగిస్తుంది. నేను రాహుల్ గాంధీని అభ్యర్థిస్తాను, దయచేసి అతని ఇంటి పేరు మార్చడానికి తన పేరును రాహుల్ నెహ్రూగా మార్చుకునేందుకు. తద్వారా విచారణ సజావుగా సాగుతుంది. మిత్రులారా, మీరు ఏమనుకుంటున్నారు? ప్రధాన ఆరోపణలు తీవ్ర ఆరోపణలు. ఈ ఆరోపణలను ధృవీకరించే పత్రాలతో కానీ మరోవైపు స్పందన లేదు. విచారణ మొదలు పెట్టడమే కాకుండా విచారణకు డిమాండ్ లేదు. మీడియా మౌనం వహిస్తుంది. మరియు ఎవరైనా సోషల్ మీడియాలో మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు వారు అదానీ జీవిత చరిత్రను నడుపుతారు లేదా ట్రెండ్ #I stand with అదానీ. భారతదేశ చరిత్రలో ఇంతకు ముందు కూడా ఇలా జరుగుతుందని మీరు ఊహించగలరా? చాలా ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ తో సబ్స్క్రైబ్ చేయించండి.